అమిత్ షా గారి గురించి నేను ఎందుకు అడిగానంటే ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మార్చ్ 30 లోపు అంటే ఎండులోపు ఈ నక్సలిజం అనేది ఉండొద్దు అని చెప్పేసి అందరినీ లేపేయాలన్నట్టు అనుకుంటున్నారు. కొంతమంది లొంగిపేయాల వాళ్ళని వదిలేద్దామని అనుకుంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంది? అందరిని ఎందుకు లేపేస్తారండి? దేశానికి ఎవరైతే నష్టం చేస్తున్నారు, నక్సలిజం అనేటటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలు ఉండకూడదు. ఇప్పుడు ఏమండి, ఈ ప్రపంచంలో నక్సలిజం పెద్దదా, తీవ్రవాదం పెద్దదా? తీవ్రవాదమే అనుకుంటారు నేనైతే. తీవ్రవాదాన్ని ప్రపంచంలో లేకుండా అంతం చేయాలనేటువంటి మాట నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు చెప్పుంటారు. ప్రపంచానికి ఆయన సందేశం పంపించారు తెలుసా, అన్ని దేశాలకి. ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరం తీవ్రవాదము, ఫలాని మతం నుంచి ఫలాని దేశం నుంచి పుడుతున్నాయి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా అంతమొందించాలా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా దేశ అధ్యక్షులకు అందరూ కూడా ఇంతబోధ చేస్తున్నది. తీవ్రవాదం అనేది ఉంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మనుగడ ఉండదు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదండి, అమాయక ప్రజలను చంపుతూ. ఏమి జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్కి సంబంధం ఏంటి? జమ్మూ కాశ్మీర్ ఏంటి? భారతదేశానికి, భారతదేశ చిత్రపటానికి తలమానికం జమ్మూ కాశ్మీర్, అవునా కదా? అది మాదంటే మీదెందుకు అవుతుంది? మీరెవరు? ఎక్కడి నుంచి పోయారు మీరు? పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది? భారతదేశం నుంచి బయట పోయి మీరు పాకిస్తాన్గా ఏర్పడ్డారు. ఒక ముస్లిం కంట్రీగా ఏర్పడ్డారు, అంతే కదా? మీకు మళ్ళీ పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్తో సంబంధం ఏముంటుంది? మీ దేశానికే గతి లేదాడా, మీరు బతికేదానికి గతి లేదు, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ తీసుకొని ఏం పెడతారు మీరు? ఏమి సాధిస్తారు? మీకే తిండికి ఠికానా లేదు, మీరు కాశ్మీర్ని కలుపుకొని ఏం చేస్తారంటాను నేను, అవునా కదా? అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, నక్సలిజం వల్ల ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, మన బార్డర్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, అదే రకంగా మనకు ఉన్నటువంటి ఒరిస్సా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎన్నో ఒక 50 సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరమైంది. దానివల్ల ఎంతో అభివృద్ధి ఆగిపోయింది. ఎప్పుడు అభివృద్ధి చెందాలి? ఇప్పుడు వాళ్ళు అడవుల్లో దాంకొని ఏం చేస్తారండి? గన్లు పెట్టుకొని బెదిరించి, గన్లు పెట్టుకొని కాల్చి చంపితే